జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఆచరిస్తూ పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ చూపిన మార్గంలోనే సమాజ సేవ కొనసాగిస్తామని జై భీమ్ నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఆయన ఒక న్యాయవేత్త, ఆయన ఒక రాజకీయవేత్త, ఆయన ఒక సంస్కారవేత్త, ఆయన ఒక విప్లవవేత్త. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మనమందరం ఈరోజు చాలామంది నాయకులు ఉంటారు, కానీ వారు ఉన్నప్పుడు కాదు, వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళినా కూడా వాళ్ళు అలాగే అజరామరణంగా ఉండే నాయకులు. అలాంటి బిఆర్ అంబేద్కర్ గారి ఈరోజు ప్రపంచ స్థాయిలో బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలియని వారు అటువంటి బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు తిరుపతిలో ఘనంగా ఆయన 135వ జయంతి ఉత్సవాలను మన ఇక్కడ అంబేద్కర్ విగ్రహంలో జరుపుకుంటాం. మన అంబేద్కర్ ఆశయాల్ని ఈ రోజుల్లో కూర్చా తప్పకుండా పాటిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యుష్టమైన ఇష్టమైన నాయకుడు అంబేద్కర్ గారు. ఆయన అంబేద్కర్ ఆశయాలను తీసుకుని ముందుకు వెళ్తూ ఈరోజు కూడా బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకోవాలి, రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అని, సరి సమానంగా సామాజిక న్యాయం చేయాలని ఈరోజు భారతదేశంలో ఈ నాయకుడు ఎవరైనా ముందుకు వస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారిని మేము జనసేన తరఫున గర్వంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాజ్యాధికారం ఏ రోజైతే బడుగు బలహీన వర్గాల చేతికి వస్తుందో ఆ రోజు అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది అని ఆయా జనసేన సిద్ధాంతాన్ని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని మేమందరూ కూడా ఫాలో అవుతూ ఖచ్చితంగా అంబేద్కర్ గారిని మరొకసారి ఆయన స్మరించుకుంటూ జై హింద్. 135వ జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ తరఫున ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన చేసినటువంటి పోరాటాలు, మరో అంబేద్కర్ని మా పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూసుకుంటున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన నిలబడినటువంటి తీరు కానివ్వండి, ఆయన్ని అంబేద్కర్ గారు ప్రజల పట్ల ఏ విధంగా నిలబడారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆశయాలకి, ఆయన సిద్ధాంతాలకి, ప్రతి దానికి అనుకూలంగా అంబేద్కర్ గారిని తలుచుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు జనసేన పార్టీ తరపున తిరుపతిలో అంబేద్కర్ విగ్రహానికి మాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఖచ్చితంగా జన సైనికులు, వీరమహిళలు, జనసేన పార్టీ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారి చూపినటువంటి మార్గంలోనే అందరం పయనిస్తామని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.